నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బీన్స్ కర్రీ చేసుకుందాం. వెంటనే స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా బీన్సులు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని 2 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకున్నాం. ఒక స్పూన్ ధనియాలు వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకొని ఫ్రై చేసిన దినుసులు వేసుకున్నాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. అదే బాండీల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే టమోటాలు వేసుకున్నాం. రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాం. ఒక స్పూన్ అల్లం పేస్టు, కొంచెం కరివేపాకు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదాం. కలిపిన తర్వాత కట్ చేసుకునే బీన్స్ వేసుకున్నాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాక అంతా కలుపుదాం. ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకునే మసాలా పొడి వేసుకుందాం. ఒకసారి బాగా అంతా కలుపుదాం. గ్రేవీకి సరిపడినన్ని 1 గ్లాసు వాటర్ పోసుకున్నాం. పది నిమిషాలు ఉడికించుకున్నాం. 10 నిమిషాల తర్వాత 2 స్పూన్ల కారం వేసుకున్నాం. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. బాగా కలుపుకున్నాం. రెండు నిమిషాలు కర్రీని ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత బాండిల్ని కింది దింపుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మన బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. బీన్స్ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.